హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మార్నింగ్ అండి. అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారనమాట బెంగళూరుకి, అదే మైసూర్కి వెళ్ళిపోతున్నారనమాట. సో 4:30కి ఇట్లా అనమాట వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. కార్లో అయితే వెళ్తున్నారు. అందరం కలిసి వచ్చాం కదా, అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారనమాట. చెప్పాను కదా మా చెల్లి శ్రీమంతం ఉంది, అందుకే నేనైతే లేట్గా వెళ్తాను 2 days. సో అక్క స్టార్ట్ అయ్యారు. హ్యాపీ జర్నీ అక్క, హ్యాపీ జర్నీ, బాయ్, హ్యాపీ జర్నీ. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పడుకుడిపోయామన్నమాట. తర్వాత ఏమో లేచి రెడీ అయిపోయి వంట అంతా అయిపోయిన తర్వాత అయితే వీడియో తీసాను. వీడియో అయితే ఎక్కువ లెంత్ అయితే పెట్టట్లేదండి, ఎందుకంటే వీడియో ఏం తీయలేదన్నమాట. మర్చిపోతుంటాను, దానివల్ల వీడియో తీయక లెంత్ అయితే లేదు, ఏమనుకోవద్దు. నెక్స్ట్ వీడియో అయితే శ్రీమంతం వీడియో వస్తుంది, మిస్ కాకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. మేము కూడా వెళ్ళిపోతామన్నమాట. డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోతామన్నమాట. అందుకే బ్యాగ్ అన్ని ప్యాక్ చేసేసుకుంటున్నాను నేను. మా హస్బెండ్ ఇంకా రెడీ అవ్వలేదండి. అమ్మ వాళ్ళ ఇంటికి అనగానే మేము త్వరగా రెడీ అయిపోతామన్నమాట. కానీ మా హస్బెండ్ అయితే లేట్ చేసేసారు. నేను మార్నింగే రెడీ అయిపోయాను, అన్ని పనులు కూడా అయిపోయాయి అనమాట. ఇది వచ్చేసి మధ్యాహ్నము లంచ్ అయితే చేస్తున్నాము. లంచ్కి అమ్మ అక్కడికే రమ్మన్నది, కానీ నేనేమో రెడీ అవ్వలేదు. అది ఎంత రిపేర్ చేపిస్తున్నారనమాట. సో ఇంట్లో చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అవన్నీ చేపించేసాక ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. లంచ్ అంతా చేసేసిన తర్వాత సో ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతున్నామండి. మా అత్తమ్మకి మామయ్యకి బాయ్ అయితే చెప్పేస్తున్నాము. అక్క, మా సొంత అక్క వాళ్ళు అయితే ఇక్కడే ఉంటారనమాట. సో అక్క అయితే లేదు, ఫంక్షన్కి వెళ్ళింది. బావగారు అయితే ఉన్నారనమాట, మరాయ్ బావ. సో అందరికైతే బాయ్ చెప్పేసి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. మేము స్టార్ట్ అయింది ఇంటి దగ్గర నుంచి 2 o'clock అయిపోయిందండి. ఇంకా మా పెద్ద పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నెక్స్ట్ మా నడిపిన్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామన్నమాట. అన్నీ చూసుకొని అయితే వెళ్ళాము. ఇప్పుడైతే నడిపిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. వాళ్ళ ఇంట్లో కోళ్ళు ఉంటాయి, వాటికేమో చిన్న కోడి పిల్లలు అంటే ఇష్టం అనమాట మా కార్తీక్కి. వాటికి పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాడు వీడు వెళ్ళి. అదేమో వచ్చి కరిచేస్తుంది అనమాట, పొడుస్తుంది కదా కోడి. సో అక్కడి నుండి అయితే మేము బయలుదేరి అయితే వచ్చామన్నమాట. పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎక్కువసేపు ఉండలేదండి, ఎందుకంటే టైం లేదనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. మాది అమ్మ వాళ్ళది వచ్చేసి దూరం అనమాట, ఊరు కొంచెం 2 hours పడుతుంది అనమాట వెళ్ళేసరికి. ఇంకా అన్నీ చూసుకున్నాము. ఇది కొత్తూరులో అయితే ఆగాము. ఇంకా మా త్రివేణక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామన్నమాట. సో అందరి ఇంటికి వెళ్ళి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఫైనల్లీ. సో వెళ్ళేటప్పుడైతే ఏం తీయలేదండి, చీకటి అయిపోయింది అనమాట. మేము వచ్చేసరికి మేము ఎప్పుడు బయలుదేరామో ఎప్పుడు వచ్చామో చూడండి, అన్నీ తిరుక్కొని వచ్చామన్నమాట. కొంతమందికి వీడియో ఇష్టం ఉంటుంది, వీడియో ఇష్టం ఉండదు అనమాట కొంతమందికి, అందుకే నేను తీయలేదు వీడియో. సో ఫైనల్లీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. బయట అంతా చీకటిగా ఉంది, అందుకే వీడియో కరెక్ట్గా కనిపించలేదన్నమాట. సో ఇప్పుడైతే అమ్మ అయితే వంట అంతా చేసేసింది, కానీ మేము తినమమ్మా అని చెప్పామన్నమాట. ఎందుకంటే మా మరిది అయితే రమ్మని చెప్పారనమాట. ఆల్రెడీ వాళ్ళు వంట చేసేసారనమాట, మేము వస్తామని చెప్పేసి. అమ్మ కూడా చేసేసింది, ఇంకా మటన్ అన్నీ తెచ్చి వండేసింది అనమాట. ఇంకా గురువారం నేను తిన్నాను చెప్పాను అప్పుడు కానీ వంట చేసేసిందంట అమ్మ. సరే అని ఇంకా తినంలేమ్మా, మీరు తినండి, లేదంటే మార్నింగ్ తినండి, చిన్న వాళ్ళకి చెప్పేసామని చెప్పేసి అక్కడి నుంచి అయితే మేము అప్పుడే వెళ్ళిపోయామన్నమాట. అమ్మ వాళ్ళు అయితే నెక్స్ట్ డే అయితే అక్కడికి వస్తారు చిన్న వాళ్ళ ఇంటికి. మేమైతే వెళ్ళిపోతున్నామండి, మా మరిది వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అదే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అక్కడికి వెళ్తున్నామండి మేము ప్రజెంట్. సో వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. ఇదిగోండి మా చెల్లి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఫైనల్లీ. చూడండి ఎలా ఉందో మా చెల్లి. సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంక మా చెల్లి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి నైట్, వీడియో అయితే ఎక్కువ తీయలేదనమాట. ఇంకా వాళ్ళ ఫోటో ఆల్బమ్ వస్తే చూపిస్తుంది, మేము చూస్తున్నాము అందరి ముందు. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడా, చాలా ఫొటోస్ అండి. అసలు చూడడానికి ఒక 1 hour టైం పడుతుందేమో, అంత పెద్ద ఆల్బమ్ అనమాట అది. నన్ను వదిలేసి వీళ్ళిద్దరు చూసుకోండి. ఇది వచ్చేసి మార్నింగ్ అండి. ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాం అనమాట. సో చాలా చాలా బాగుండేయండి టిఫిన్ కూడా. ఉప్మా కూడా చేశారనమాట, చాలా టేస్టీగా ఉండే. ఇది వచ్చేసి శ్రీమంతం రోజు అనమాట. అక్కడ వంట చేస్తారు కదా, వాళ్ళైతే ఉప్మా చేసి ఇచ్చారు, చాలా బాగుండే. ఉప్మానే తిన్నామన్నమాట. నెక్స్ట్ ఇడ్లీ, పూరి అన్నీ తెప్పించారు మా మరిది. సో అందరం కలిసి అయితే ఇప్పుడు టిఫిన్ చేస్తాము. వీడియో మొత్తం పెట్టట్లేదు, నెక్స్ట్ వీడియోలో చూడండి శ్రీమంతం వీడియోలో. చెల్లి పెళ్లి రోజు అయితే చాలా వేడిగా ఉండే, ఫుల్ ఎండగా ఉండే అనమాట. ఎండాకాలం కదా, ఇంకా ఎండగా ఉంటుంది. ఫేస్ అంతా చెమట పట్టేసి ఎట్లా అయిపోయిందంటే జిడ్డుగా అయిపోయింది అనమాట. ఇంక మార్నింగే నేను రెడీ అయ్యి వచ్చాను కదా, ఇంకా ఫేస్ అంతా నల్లగా వచ్చిందనమాట ఫోటోలో మాత్రం.
నేనైతే ఎక్కువ ఫొటోస్లో అయితే లేననమాట, ఎక్కువ దిగలేదు, నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు ఆ వేడికి. ఇంకా మా చెల్లికి రెడీ చేయడం కూడా నేనే కదా, దాంట్లోనే ఇంకా టైం అయితే సరిపోలేదనమాట. నేను రెడీ అయ్యేసరికి తనకి రెడీ చేసేసరికి అట్లా అయిపోయిందనమాట. సో ఫొటోస్ ఎలా వచ్చాయో చెప్పండి, కొన్ని ఫొటోస్లో చూడండి నా ఫేస్ ఎలా ఉందో చెమటకి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.